అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు అగో మొగజొన్నలు ఉన్నాయి కదా, అవి తెంపుదాం అనుకుంటున్నాము. మా ఆయన కూడా వీడియోలో మాట్లాడతారు, వినండి. జై శ్రీమన్నారాయణ. మొక్కజొన్న పంట వేసానండి. మొక్కజొన్నలు కలకలాడాయి, పంట కూడా కలకలాడింది. కానీ మధ్యన ఎవరి దృష్టి తగిలిందో కానీ మొక్కజొన్నలు కనిపించడం కాదు, కానీ కోతులు వచ్చి మొత్తం మొక్కజొన్నలు అన్నీ తీసుకెళ్ళిపోయి దానివల్ల మనసు కొంచెం బాధ అనిపించింది. కానీ పర్వాలేదు, నా వల్ల కొన్ని జీవులు బతికాయి. అది దానివల్ల నేను కొంచెం హ్యాపీ అయ్యాను. మొక్కజొన్న మాత్రం కొన్ని 2-3 మిగిలాయి, అవి పర్వాలేదు. దానికోసం ఇంకేమో అనుకోక్కర్లేదు. అవి మిగిలాయి. ఒక 4-5 లాస్ట్గా ఆఖరి ఉన్నాయి, 4-5 గింజలు ఉన్నాయి. ఇవి వాడుకో అని చెప్పి ఇవి వాడుకుంటామండి. ఒక్కొక్క దాంట్లో అయితే మామూలుగానే ఉన్నాయి, మొగజొన్నలే లేవు. పూర్తిగా తినేసాయి, బాగా తినేసాయి. కోతులు వచ్చి మొత్తం అన్నీ తినేసాయి. చాలా చెట్లు ఉండాలి ఇక్కడ. ఒక్కొక్క దానికి 2-3 కాయలు మొగజొన్నలు కూడా వచ్చాయి. వచ్చినా సరే వేస్ట్ అయింది. మొత్తం వచ్చి 2 సార్లు వచ్చి తినేసాయి. అందువల్లే ఖాళీ అయిపోయి మొత్తం మొగజొన్న తోట అంతా ఖాళీ అయిపోయింది. అందువల్ల ఇదిగో ఇన్ని మొగజొన్న తోటలకి, ఇదిగో ఇవన్నీ మొగజొన్నలకి ఇవి వచ్చాయి. ఇదిగో మొగజొన్నలు అన్నీ ఇవే. కిందన ఫుల్గా అయితే రాలేదు, బాగానే వచ్చింది. మొత్తం తీయచ్చు కదా అండి. ఇది మా మొగజొన్న పంట. పూర్తిగా అన్నీ ఎక్కువ ఉంటే ఎక్కువే వచ్చుంది. ఇంకా కోతులు తినకపోయేలా ఉంటే చాలా వచ్చుంది మొగజొన్నలన్నీ. చాలు, ఈ మాత్రం అన్నా ఉన్నాయి, వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.